ఇవాల్టి ఢిల్లీ టూర్ రేపటికి వాయిదా పడింది. రేపు ఢిల్లీకి వెళ్లబోతున్నారు సీఎం రేవంత్. కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగబోతోంది రేపు. అవును, కాంగ్రెస్ కి సంబంధించి కేంద్ర ఎన్నికల కమిటీ రేపు సమావేశం జరగబోతోంది. రేపటికి వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. అయితే రేపు తెలంగాణతో పాటు ఏపీ అభ్యర్థులపై కూడా ఏపీ అభ్యర్థులకు సంబంధించి కూడా జాబితాను ఫైనల్ చేసే అవకాశం ఉంది. తెలంగాణలో మరో 4 స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. వాటికి సంబంధించి రేపు దాదాపుగా ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ స్థానాల్లో పీఠముడి ఇంకా విడలేదని చెప్పుకోవాలి. ఇవాళ రాత్రికి ఢిల్లీకి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది ఏపీ పిసిసి చీఫ్ షర్మిల. ముఖ్యంగా రేపు ఢిల్లీలో కీలక భేటీ జరగబోతోంది. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే ఏపీకి సంబంధించి ఏపీ పిసిసి చీఫ్గా షర్మిల వీళ్ళిద్దరూ కూడా రేపు అక్కడ ఉండబోతున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రేపు లిస్ట్ని ఖరారు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది కాంగ్రెస్ సిఇసి. అప్డేట్స్ చేసుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, ఎందుకు డిలే అయ్యింది? ఎగ్జాక్ట్లీ సిఇసి సమావేశం ఈ రోజు రాత్రి జరగాలి. యాక్చువల్ గా ఈ రోజే పేర్లు ప్రకటన ఏదైతే పెండింగ్ లో ఉన్నాయో తెలంగాణకు సంబంధించి 4 పార్లమెంట్ స్థానాలు, 1 వరంగల్, ఖమ్మం, తర్వాత కరీంనగర్, హైదరాబాద్, ఈ 4 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఈ రోజు నిర్ణయం తీసుకోవాలి యాక్చువల్ గా అయితే. కానీ పోస్ట్ పోన్ అవ్వడం వల్ల దీన్ని రేపటికి పొడిగించారు. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ క్యాన్సిల్ అయింది. సో రేపు ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. రేపు సాయంత్రం వరకల్లా ఈ సిఇసి సమావేశం నిర్వహించిన తర్వాత అభ్యర్థుల పేరు ఖరారు కానుంది తెలంగాణకు సంబంధించి. అలాగే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన అభ్యర్థుల పేర్ల ఖరారు కోసం కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి ఆల్రెడీ మాణిక్ ఠాగూర్, గతంలో ఆయన తెలంగాణ ఇన్ఛార్జ్ గా కూడా పనిచేశారు. ఇప్పుడు ఏపీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు మాణిక్ ఠాగూర్. ఆయన కూడా ఎంపీఏ ప్రజెంట్. వైఎస్ షర్మిల కూడా ఏపీ అధ్యక్షురాలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, ఆమె కూడా హాజరు కానున్నారు. సో రేపు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పార్లమెంట్ స్థానాలకు సంబంధించి రేపు ఖరారయ్యే అవకాశం ఉంది. యాక్చువల్ గా అయితే షెడ్యూల్ ప్రకారం అయితే ఈ రోజు రాత్రికి అయిపోయి ఉండాలి. ఈ సమావేశానికి రేవంత్ రెడ్డితో పాటు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళంతా హాజరు కావాలి. సో రేపు జరగబోయేటువంటి సిఇసి సాయంత్రం సమావేశానికి వీళ్ళంతా హాజరు కానున్నారు. రేపు అంటే మిగిలిన 4 స్థానాలకు సంబంధించి రేపు ఖరారు కావచ్చా, లేకపోతే ఇంకా ఆలస్యం అయ్యే అవకాశం ఉందా? దాదాపు రేపు 4 స్థానాలు ఖరారయ్యేటువంటి అవకాశం ఉంది. ఒకటి కరీంనగర్ లో ఎవరిని తెరపైకి తీసుకోవాలనేటువంటిది తీవ్రంగా చర్చ చేయడంతో దానికి ఒక కసరత్తుకు ఇప్పటికే దానిపైన పిసిసి కసరత్తు చేసింది. సో ఏఐసిసికి నివేదించినటువంటి నివేదిక ప్రకారం వాళ్ళు అభ్యర్థిని ఫైనల్ చేయనున్నారు. వరంగల్ కి సంబంధించిన అంశంలో దాదాపు కడియం కావ్య పేరు ఫైనల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. తర్వాత హైదరాబాద్ కి సంబంధించినటువంటి అభ్యర్థి ఎవరు అనేటువంటిది కూడా మళ్ళీ ఒకసారి చర్చకు తావిచ్చింది. ఇంత ముందుకు మస్కత్ అలీని అభ్యర్థిగా ప్రకటన చేయాలనేటువంటి సూచన చేసినప్పటికీ పిసిసి ఏఐసిసికి, తర్వాత ఇక్కడ బీజేపీ ఒక మహిళను, మాధవీలత మహిళా అభ్యర్థిని తెరపైకి తీసుకురావడంతో వీళ్ళు కూడా ముస్లిం మహిళను ఏమైనా తెరపైకి తీసుకొస్తే బాగుంటుందా అనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా ఉంది. ఇంకా అభ్యర్థి ఎవరు అనేది తెలియదు, ఖరారు కాలేదు. తర్వాత ఖమ్మంకి సంబంధించినటువంటి పార్లమెంట్ స్థానం పైన కూడా భారీగా ఆశలున్నాయి. సీనియర్ నాయకులంతా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రివర్గంలో ఉన్నటువంటి వారు కూడా వాళ్ళంతా కూడా డిప్యూటీ వారి సతీమణి కోసం అడుగుతా ఉన్నారు. పొంగులేటి వాళ్ళ సోదరుకు అడుగుతా ఉన్నారు. తర్వాత మరొక మంత్రి తుమ్మల వారి కొడుకుకు అడుగుతా ఉన్నారు. సో అక్కడ పోటీ ఎక్కువ ఉంది. సో ఖమ్మం విషయంలో కూడా ఏ నిర్ణయమో రేపు తేలేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అభ్యర్థుల పేరు కూడా రేపు ఖరారయ్యేటువంటి అవకాశం ఉంది. సచివ్, అలాగే ఏపీకి సంబంధించి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి మాట్లాడుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈరోజు స్క్రీనింగ్ కమిటీ దాదాపుగా ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ లిస్ట్ని తీసుకుని రేపు అక్కడికి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది ఢిల్లీకి షర్మిల. సో ఎలా ఉండబోతుంది స్కెడ్యూల్ ఇటు 2 రాష్ట్రాలకు సంబంధించి? ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో దాదాపు కాంగ్రెస్ పెద్దగా ప్రభావం లేదు. సో ఆ నేపథ్యంలోనే బలోపేతం కోసమే షర్మిలకు అక్కడ ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పచెప్పారు. ఆమె కొన్ని పాదయాత్రలు, సమావేశాలు, ఆమె కొన్ని వరుసగా సమావేశాలు నిర్వహిస్తా ఉన్నారు. కొద్దిమందిని జాయినింగ్ చేసుకుంటున్నారు పార్టీలో. సో వైఎస్ఆర్ సిపిలో నుంచి, అంటే వాళ్ళ సొంత అన్న పార్టీ జగన్ అధికారంలో ఉన్నటువంటి పార్టీలో నుంచి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు కొద్దిమంది. సో దాంతో కాస్త మూవ్మెంట్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ అక్కడ ఎంత మేర ప్రభావం చూపిస్తుంది పక్కన పెడితే, షర్మిల కాంగ్రెస్ ని కొంచెం యాక్టివ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. గతంలో కాంగ్రెస్ రాష్ట్ర విభజన తర్వాత దాదాపు తుడిచిపెట్టుకుపోయినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో కనుమరుగైపోయింది కాంగ్రెస్. సో కాంగ్రెస్ బాధ్యతలు ఏమి తీసుకోవడంతో కాస్త కాంగ్రెస్ కి హైప్ వస్తుంది అనేటువంటి ఆలోచనతోనే ఆమెకు అప్పచెప్పారు. సో అక్కడ కాంగ్రెస్ లో అభ్యర్థుల ఖరారు అనేటువంటిది ఇప్పుడు నిజంగా కత్తి మీద సాము లాంటిదే కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే ఎవరు ముందుకు వచ్చి పోటీ చేయడానికి పెద్దగా ఆసక్తి కనపరచట్లేదు. సో కానీ
కాంగ్రెస్ సంబంధించినటువంటిది ఎక్కడో ఒక చోట నిలబెట్టాలి కాబట్టి పొత్తులో భాగంగా ముందుకు వెళ్ళొద్దు అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా పోటీలో ఉండే అవకాశం ఉంది. అభ్యర్థులు ఎవరు అనేటువంటిది చూడాలి. ముఖ్యంగా షర్మిల ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది? ఆమె ఆ పులివెందుల నుంచి పోటీ చేయనున్నారా, కడప నుంచి పోటీ చేయనున్నారా అనేటువంటిది చర్చ జరుగుతా ఉంది. వైజాగ్ నుంచి పోటీ చేయనున్నారా అనేటువంటి ఆంధ్రప్రదేశ్ లో కూడా చర్చ ఉంది. సో సొంత అన్నపైనే పోటీకి దిగే అవకాశం ఉంది. ఎమ్మెల్యేగా పోటీ చేయాలా, ఎంపీగా పోటీ చేయాలనేటువంటిది ఆమె ఇంకా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. అక్కడ సిఇసి తీసుకునేటువంటి నిర్ణయం ప్రకారం షర్మిల ఎక్కడ పోటీ చేస్తుంది, మిగతా అభ్యర్థులు ఎంతమందిని ఖరారు చేసే అవకాశం ఉంది. రేపు ఒకవేళ ప్రకటన చేస్తే సిఇసి తర్వాత ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి మొదటి లిస్ట్ గా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ లో ఎంపీ అభ్యర్థుల లిస్టు పెద్దగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు కాబట్టి దానిపైన ఫోకస్ చేసే అవకాశం ఉంది. పెద్దగా ఆశలు లేవు కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ పైన. కానీ కర్ణాటక, తెలంగాణలో ఉన్నాయి. సౌత్ ఇండియాలో కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ స్థానాలు కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉన్న రాష్ట్రాల్లో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పెద్ద ఓట్ లేకపోయినప్పటికీ పోటీలో ఉండే అవకాశం ఉంది. రేపు రేవంత్ రెడ్డి టూర్ ఎలా ఉండే అవకాశం ఉంది? ఎన్ని గంటలకి నుంచి బయలుదేరతారు? ఎన్ని గంటలకు లిస్ట్ ఫైనల్ అవుతుంది? సాధారణంగా ఢిల్లీలో జరిగేటువంటి సమావేశాలంతా కూడా ముందు ఏఐసిసికి సంబంధించినటువంటి సమావేశం అయిన తర్వాత సిఇసి కమిటీ కూర్చుంది, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ. సో దీంట్లో అభ్యర్థుల ఖరారుకు సంబంధించి నిర్ణయం తీసుకుంటారు. సో దానికి సంబంధించినటువంటి విషయంలోనే కీలకంగా ముఖ్యంగా రేపు అభ్యర్థులు ఖరారుకు సంబంధించి 4 అభ్యర్థులు పెండింగ్ ఉన్నారు కాబట్టి దీంట్లో ఎక్కువగా పోటీ ఉన్నటువంటి ప్రాంతం కేవలం ఖమ్మం పార్లమెంటు స్థానం కాబట్టి ఖమ్మం పార్లమెంటు స్థానానికి సంబంధించినటువంటి విషయంలో కాస్త సందిగ్ధత కొనసాగుతుంది, ఎవరికి టికెట్ కేటాయించాలనేటువంటిది. ఎందుకంటే ఆ ఉమ్మడి జిల్లాకి సంబంధించినటువంటి 3 కీలక నాయకులు తుమ్మల, పొంగులేటి, బట్టి, ఈ 3 కుటుంబ సభ్యుల కోసం 3 పోరాటం చేస్తా ఉన్నారు. సో రీసెంట్ గా బట్టి విక్రమార్క సతీమణి ఆమె కూడా అప్లై చేసుకున్నారు, ఆమె పోటీలో ఉంటానంటున్నారు. తర్వాత పొంగులేటి తమ్ముడు ప్రసాద్ ఆయన పోటీలో ఉంటున్నారు. తర్వాత తుమ్మల కొడుకు యుగంధర్ ఆయన పోటీలో ఉంటామని ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు. సో అక్కడ ఎవరి పేరు తెరపైకి వచ్చే అవకాశం ఉందనేటువంటిది చూడాలి. కరీంనగర్ అలుగు ప్రవీణ్ రెడ్డి పేరు తెరపైకి వచ్చినప్పటికీ మొన్న ఇచ్చినటువంటి లిస్ట్ లో కరీంనగర్ ని ఆపి పెట్టారు. మరి ఇంకెవరైనా కొత్త అభ్యర్థిని తెరపైకి తెచ్చే అవకాశం ఉందా ఏంది అనేటువంటిది వేచి చూడాలి. హైదరాబాద్ కి సంబంధించి కూడా ఒక మహిళా అభ్యర్థిని ఏమైనా తెరపైకి తెస్తే ఎలా ఉంటుంది అనేటువంటిది ఆలోచన చేస్తుంది. రేపు సాయంత్రానికల్లా ఈ సమావేశంలో సిఇసి సమావేశంలో పేర్లు ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే రేవంత్ రెడ్డి టూర్ షెడ్యూల్ రేపు దాదాపు మధ్యాహ్నం తర్వాత ఆయన టూర్ షెడ్యూల్ ఉండే అవకాశం ఉంది. సాయంత్రం పూటనే ఉంటుంది సిఇసి సమావేశాలు కాబట్టి ఆ సమయం వరకు హాజరు కావచ్చు. రేవంత్ రెడ్డితో పాటు బట్టి తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ ఏఐసిసికి సంబంధించినటువంటి కీలక సమావేశాలు 3 హాజరవుతున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో బట్టి, తర్వాత ఏఐసిసికి సంబంధించినటువంటి సభ్యులు, సిఇసికి సంబంధించినటువంటి సభ్యులుగా కూడా ఉన్నారు. సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి సభ్యులు కాబట్టి ఆయన కూడా హాజరవుతారు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాబట్టి ఆయన హాజరవుతారు. ఇది ఒక్కటే కాకుండా రేపు ఢిల్లీ వెళ్ళినటువంటి సీఎం షెడ్యూల్ కి సంబంధించి ఛత్తీస్గఢ్, తర్వాత ఇంకా ఇతర రాష్ట్రాలకు సంబంధించి ఇంకా కొన్ని ఎన్నికలు జరిగేటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే ముఖ్యమంత్రికి సమాచారం వచ్చింది. రేవంత్ రెడ్డికి ఆయా రాష్ట్రాల్లో స్టార్ క్యాంపెయినర్ గా పనిచేయాలి, ఎన్నికల్లో ప్రచారం చేయాలి అనేటువంటిది ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రులు ఉన్నారో వారందరినీ హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రిని ఇన్వాల్వ్ చేస్తా ఉన్నారు కాబట్టి వీటికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఖరారయ్యే అవకాశం ఉంది. సిఇసి సమావేశం కంటే ముందే ఇంకా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రచార షెడ్యూల్ కూడా ఖరారయ్యే అవకాశం ఉంది. కానీ రేపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పెండింగ్ ఉన్నటువంటి 4 అభ్యర్థుల పేరు రేపు సాయంత్రానికి ఖరారయ్యే అవకాశం. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాల్టి ఢిల్లీ టూర్ రేపటికి వాయిదా పడింది. రేపు ఢిల్లీకి వెళ్ళబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్. కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం రేపటికి వాయిదా పడింది. ఇదే దీని కారణంగా తెలుస్తోంది. రేపు తెలంగాణతో పాటు ఏపీ అభ్యర్థుల జాబితాపై కూడా కసరత్తు చేయబోతోంది కాంగ్రెస్ అధిష్టానం.